ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. మీకు 2 కడుపులున్నాయా? నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సొలొమోను చెప్పిన ఈ మాటను చదివిన తరువాత నేను చీమలను గురించి ఆలోచించాను. వాటిని గురించి నేను పరిశోధించినప్పుడు చీమకు 2 కడుపులుంటాయని నేను చదివాను. మొదటి కడుపును సోషల్ స్టమక్ అంటారు. ఇది చీమ తనకు తినటానికి కాదు, బయట నుండి తేనె, నీరు, మిఠాయి వంటి ఆహార పదార్థాలు తీసుకొని ఈ కడుపులో నిల్వ చేసుకుంటుంది. తరువాత గూటికి వెళ్ళి ఇతర చీమలకు, లార్వాలకు, రాణి చీమకు తాను దాచుకున్న ఆహారాన్ని ఇస్తుంది. ఈ ప్రక్రియను ట్రోపలాక్సిస్ అంటారు. అనగా నోటి నుండి నోటికి ఆహారం అందించటం అన్నమాట. చీమకు గల 2వ కడుపు ట్రూ స్టమక్. ఇది నిజంగా జీర్ణం చేసుకునే కడుపు. అనగా తన శక్తి కోసం తినేది ఇక్కడికి వెళ్తుందన్నమాట. ప్రియులారా, చీమ ఒంటరిగా జీవించదు. అది కమ్యూనిటీ లివింగ్ క్రీచర్, సమూహ జీవి అన్నమాట. అది తనకున్న కడుపులలో ఒక కడుపును ఇతర చీమల కొరకై ఉపయోగిస్తుంది. సొలొమోను చీమల యొద్దకు వెళ్ళమని చెప్పటంలో గల ఆంతర్యం ఇతరుల కొరకై ప్రయాసపడటం. ఈరోజు అనేక మందిలో ఈ విధానం కొరవడింది. పూర్వం సమిష్టి కుటుంబాలు ఉండేవి. అందరూ కష్టపడి పనిచేసేవారు. ఆ కుటుంబంలో ఎవరైనా బలహీనులుంటే ఇతరుల యొక్క సంపాదనతో వారు కూడా నిశ్చింతగా బ్రతికేవారు. కానీ ఈరోజు మనము సంపాదించలేనప్పుడు మనల్ని ఎవరు చూడరు, మనల్ని ఎవరు పోషించరు. అందుకే సొలొమోను చీమల యొద్దకు వెళ్ళమని చెబుతున్నాడు. ఆదిమ సంఘము ఒక చీమల పుట్టలాగే ఉండేది. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 44-45 వచనాలలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులనమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి అని చదువుతాం. సంఘములో చేరిన వారందరూ కూడా సంతోషంగా జీవించారు. ఎందుకంటే అందరూ అందరి కొరకు బ్రతికేవారు. కానీ ఈరోజు నా సుఖం, నా జీతం, నా వాహనం, నా ఇల్లు, నా గది, ఇలాగూ స్వార్థము అధికమైపోయి ఇతరులకు షేరు చేయలేని సమాజముగా మన సమాజం మారిపోయింది. లూకాసు వార్తలో సడన్ గా చనిపోయిన ఒక రైతుని గురించి యేసు ప్రభువు చెప్పారు. అతనికి ఏ జబ్బు లేదు, ఏ యాక్సిడెంట్ జరగలేదు. అతని యొక్క మాటలే అతనికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. అతడు ఆ సంవత్సరం విస్తారమైన పంటను పండించిన తర్వాత అతడు నా పంట, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణము అంటూ మాట్లాడాడు. అతడు తాను పండించిన పంటంతా తన కోసమే అని అతడు ప్రకటించాడు. ఆ రాత్రి దేవుడు, వెర్రివాడా, నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెబుతూ యేసు ప్రభువారు ఇలా అన్నారు, తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండును అని. ప్రియులారా, ఈరోజు అనేక మంది నేను చూస్తున్నాను, వారు సంపాదిస్తారు, సంపాదించింది అయిపోయేంత వరకు విహారయాత్రలకు వెళ్ళి వచ్చేస్తారు. సంపాదించింది ఆ సాయంకాలం త్రాగుతారు. వారు సంపాదించేది కేవలం వారి సుఖం కొరకు, వారి సంతోషం కొరకు. ప్రియులారా, మనము మన కొరకే కాదు, ఇతరుల కొరకు కూడా బ్రతకాలి. ముఖ్యంగా మన కొరకు చనిపోయిన యేసు ప్రభు కొరకు మనం బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేననియు నిశ్చయించుకొనుచున్నాము. మనందరము మన కొరకు మాత్రమే కాదు, మన కుటుంబాల కొరకు మాత్రమే కాదు, మన సంఘం కొరకు, మన ప్రభు పని కొరకు బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది స్వార్థంతో తమ కొరకే బ్రతుకుతున్నారు, తమ సుఖాన్ని చూసుకుంటున్నారు. ఈ మాటలు వింటున్న వారు ఎవ్వరు కూడా అలా ఉండకుండా ఇక మీదట వారు సంఘం కొరకు ప్రయాసపడే వారిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.